నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన పడగనీడ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1965 సంవత్సరంలో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పుడే వచ్చి ఆగిన మెయిలు 3వ తరగతి పెట్టె చుట్టూ ముసిరారు ప్రయాణికులు. అవధాని గారు అతి ప్రయాసతో గుంపును తోసుకుంటూ గుంపులోంచి జొరబడి ఎక్కి చేతి సంచితో ఓ కిటికీ వారకోలబడ్డారు, పై పంచితో చెమటొత్తుకుంటూ. ఇంకా పెట్టెలోకి ఎక్కడానికి సఫలీకృతులు కాలేని వారి అవస్థ చూస్తూ, ప్లాట్ఫామ్ మీద తిరిగే జనాన్ని చూస్తూ, ఇంకా ఈ నరకంలో 6-7 గంటలు ఎలా గడపాలో అన్న చింతతో ఉన్న అవధాని గారికి మాస్టారు అన్న పిలుపు వినిపించి అటు తిరిగాడు. ఎవరో సూటు బూటులో ఉన్న యువకుడి వంక ఒక్క క్షణం చూసి తనని కాదన్నట్టు చూపు మరల్చుకున్నాడు. మాస్టారు మళ్ళీ పిలిచాడతను. నన్నా బాబు? అవునండి. నన్ను గుర్తుపట్టలేదా మీరు? ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావటం లేదు నాయన. కళ్ళజోడు సవరించుకుని నిశితంగా చూస్తూ ఇబ్బందిగా అన్నారు. నేనండి, మీ శిష్యుడు కామేశాన్ని. గుర్తు రాలేదా? నువ్వా? కామేశానివా? కాకినాడలో చదువుకున్నావు కదూ? ఆశ్చర్య ఆనందాలతో మాస్టర్ కళ్ళు మెరిశాయి. అవునండి, ఆ కామేశాన్నే. మర్చిపోయారనుకున్నాను. ఎన్నాళ్ళైందో చూసి. నేను మారిపోయి ఉండొచ్చు కానీ మీరేం మారలేదు మాస్టారు. ఇలా ఎక్కడికి వెళ్తున్నారో ప్రశ్నలు కురిపించాడు కామేశం. మా అమ్మ ఇంటికి వచ్చాను. మళ్ళీ విజయనగరం వెళ్తున్నాను. అయితే నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం ఉద్యోగం? కామేశం అతని ఉద్యోగం చెప్పినప్పుడు మాస్టర్కి దిగ్భ్రమ కలిగినట్టయింది. చెప్పలేని భావాలెన్నో ఒక్కసారిగా కలిగి తత్తరపాటు కలిగింది. మొదట నమ్మలేకపోయినా తర్వాత తడబాటు అణుచుకుంటూ, అలాగా, చాలా సంతోషం బాబు, ఇంత వాడిపోయినందుకు. నిన్నింత ఉచ్చస్థితిలో చూసినందుకు చాలా సంతోషం నాయనా. మాస్టర్ తడబాటు చూసి కామేశం చిన్నగా నవ్వుకున్నాడు. రండి మాస్టారు, ఇక్కడ మరీ రద్దీగా ఉన్నట్టుంది. మా కంపార్ట్మెంట్లోకి రండి, అక్కడ విశ్రాంతిగా కూర్చుందరు కానీ అన్నాడు. వద్దులే బాబు, ఇది నాకు అలవాటే. కొత్త ఏమీ లేదు. టికెట్ అది కొనుక్కున్నాను. మళ్ళా మార్చటం ఇబ్బంది. ఎంతసేపు? కాసేపు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. మొహమాట పడుతూ అన్నారు. ఆ సంగతి అంతా నాకు వదిలిపెట్టండి. ముందు మీరు దిగిరండి. ఇక్కడ మీరు కూర్చోలేరు. పదండి, పైగా ఇన్నాళ్లకు కలుసుకున్నాం, కాసేపు మాట్లాడుకోవచ్చు అంటూ బలవంత పెట్టి దింపి పక్కనున్న డవాలా బంట్రోతుతో ఏదో చెప్పి పంపించాడు కామేశం. మొహమాట పడుతూనే దిగి అతన్ని అనుసరించారు అవధాని గారు. ఎన్నడూ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కని మాస్టారు ఆ సుఖాన్ని తనివి తీరా అనుభవించారు కొన్ని నిమిషాలు. అంతకన్నా ఆయన ఆలోచనల్లో ఎక్కువగా నిండింది కామేశం అదృష్టం. ఇంకా ఇంకా నమ్మలేనట్లు ఆశ్చర్యం ఆయన మొహం మీదనే స్పష్టంగా కనపడుతోంది. అది గమనించినట్లు కామేశం అన్నాడు. అయితే మాస్టారు, ఇంకా మీకు అనుమానంగానే ఉందా? నాలాంటి మొద్దబ్బాయి బళ్ళో ఏ పరీక్ష మొదటిసారి పాస్ కానివాడు ఈరోజు ఇంత ఉన్నత పదవి ఎలా పొందాడా అని పట్టుబట్ట దొంగలా తడబడుతూ, అదేమిటో, ఏదో చిన్నప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉండేవాడివని ఎప్పుడూ అలాగే ఉంటావా? నువ్వింత వాడివైనందుకు చాలా గర్వంగా ఉందోయ్. నా శిష్యులు మీరు పెద్ద చదువులు చదివి పెద్ద హోదాల్లో ఉండటం, నన్ను ఇంకా ఇలా గుర్తుంచుకుని అప్పటి మన సంబంధాన్ని మన్నించటం, ఇదంతా నాకెంతో సంతోషకారణం. చూడు, అది సరే కానీ పెళ్ళయిందా? పిల్లలా? మాట మార్చారు అవధాని గారు. పెళ్ళయి అప్పుడే ఒక అబ్బాయి, అమ్మాయి. అయితే మీ అబ్బాయి రాము ఎక్కడున్నాడు మాస్టారు? ఏం చేస్తున్నాడు అడిగాడు. రాము? ఇంకెక్కడి రాము నాయన? అప్పుడే పోయి 5 ఏళ్ళు అవుతోంది. వాడే ఉంటే ఈనాడు ఇలా దిక్కు లేకుండా ఒంటరిగా ఈ ముసలితనంలో అవస్థ పడతానా? అదేమిటి మాస్టారు, రామం పోయాడా? అవును నాయన, మహమ్మారి కలరా నా నుంచి తీసుకుపోయింది. చేతికి అందిన కొడుకుని, ఒక్కగానొక్కడిని, నా తల కొరివి పెట్టవలసిన వాడిని తీసుకుపోయింది. వాడికి నేనే కొరివి పెట్టాల్సి రావటం నా దౌర్భాగ్యం. ఆవిడ అదృష్టవంతురాలు. ఈ బాధలన్నీ నన్ను పడమని నా కర్మానికి నన్ను వదిలి ముందే దాటిపోయింది. ఒక్క కూతురున్నా పరాయిదే కదా. పాపం అక్కడికి అది కూతురు కూడా చచ్చిపోయింది అనుకున్నారా? నా దగ్గరికి వచ్చి ఉండకూడదా అని బలవంతం చేస్తుంది కానీ ఎలా ఉండగలను? ఎన్నాళ్ళు కూతురు ఇంట్లో కూర్చోవటం, ఇంకా కాలు చెయ్యి ఆడుతూ ఉండగా ఒకరి పంచను ఎందుకు చేరటం అని
ఏదో 10 రోజులుండి వచ్చేస్తూ ఉంటాను. ఆ ఉన్న సొంత కొంపలో ఓపికన్న రోజున వండుకుంటూ, లేని రోజున పస్తుంటూ, ఆ పెన్షన్ రాళ్లతో జీవితం వెళ్ళదీస్తూ, ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పాపం మీకు ఈ పెద్ద వయసులో రాకూడని కష్టమే వచ్చింది మాస్టారు. ఏం చేస్తావు నాయనా, ఎలాంటి వాడికైనా కర్మ అనుభవించక తప్పదు. మాస్టారు, మీరు వైజాగ్లో దిగి నా దగ్గర 4 రోజులు ఉండాలి, కాదనకండి. మీరు తప్పకుండా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని దీవించి మరీ వెళ్ళాలి అన్నాడు కామేశం. అబ్బే, అంత మాట అనకు. ఇంత పెద్ద హోదాలో ఉండి చిన్ననాటి గురువు పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపుతున్నావు, అంతే చాలు. మీరంతా 10 కాలాల పాటు చల్లగా ఉండటమే నాకు కావాలి. ఏమీ అనుకోకు, మరోసారి ఎప్పుడైనా వస్తానులే. మొహమాట పడకండి మాస్టారు, మీకు ఇబ్బంది ఏమీ జరగదు. మీ ఇల్లే అనుకోండి. ఇన్నాళ్ళకు కనపడ్డారు, మిమ్మల్ని ఎలా వదలను? మీకోసం కాదు, ఇది నా ఆనందం కోసం. మీరు రాక తప్పదు మాస్టారు. అవధాని మొహం ఆనందంతో వెలిగింది. కామేశం ఆదరం, అభిమానం ఆయన్ని వశం చేసుకున్నాయి. పోర్టికోల కారు దిగగానే రండి మాస్టారు అంటూ ఆదరంగా లోపలికి పీల్చుకెళ్ళాడు కామేశం. పెద్ద అధునాతనమైన బంగళా, చుట్టూ విశాలమైన ఆవరణ. గేటుకి బంగళాకి మధ్య రోడ్డుకు 2 వైపులా చక్కని పూలతోట. ఆ వైభవాన్ని అంతటినీ చూస్తూ లోపలికి అడుగుపెట్టారు. పెద్ద హాలు, ఖరీదైన తివాచీ, నిగనిగలాడే సోఫా సెట్లు, గుమ్మాలకు అందమైన తెరలు, గోడలకి చక్కని దృశ్యాలు, పూలవాజులు అన్నీ అందంగా అమర్చి ఉన్నాయి. లీలా, ఈయన అవధాని గారని నా చిన్ననాటి గురువు గారు. రైల్లో కనిపిస్తే మన ఇంటికి ఆహ్వానించాను అంటూ భార్యను పరిచయం చేశాడు కామేశం. లీల వినయంగా నమస్కరించింది. లీలా, ముందు కాఫీ పంపించు, ఆ చేత్తో ఏదైనా పలహారం కూడా చేయించు. ఉదయం అనగా ఎప్పుడో భోంచేశారు మాస్టారు. మాస్టర్ గారికి గెస్ట్ రూమ్ సర్దించు. కామేశం భార్యకు పురమాయించాడు. అవధాని గారి కోసం ఓ గది కేటాయించారు. ఆయన సదుపాయాలు భార్యాభర్తలిద్దరూ స్వయంగా చూశారు. ఆయనకే లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత భార్యకే అప్పగించాడు కామేశం. రాత్రి భోజనాల దగ్గర కామేశం దంపతులు బలవంతం చేసి అవధాని గారి మొహమాటాన్ని వెనక్కు నెట్టించారు. ఆ ఇంటిని, ఆ ఇంటి పొందికను, ఆ దంపతుల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భోగ భాగ్యాలని, వారు తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలను చూసి అవధాని గారు తబ్బిబ్బైపోయారు. భోజనం చేస్తూ మాటల సందర్భంలో కామేశం అన్నాడు, మాస్టారు, మీ సూర్యం ఇక్కడే ఉన్నాడు తెలుసా? సూర్యం? సూర్యం అంటే నీ క్లాస్మేట్ కాదు అడిగారు మాస్టారు. అతనే, మీ అనుంగు శిష్యుడే అదోలా నవ్వాడు. ఇక్కడే ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? నా ఆఫీసులోనే గుమస్తా. గుమస్తానా? అంత బ్రిలియంట్ స్టూడెంట్. అప్రయత్నంగా మాస్టర్ నోటి వెంట అపనమ్మకము, నిరాశ లాంటి అనుభూతులు మిళితమై వినిపించాయి. కామేశం నుదురు చిట్లించాడు. అదేమిటో ఈ కామేశం, సూర్యం ఎందుకు అలా అయ్యాడు? పైకి చదవలేదా? ఎంతవరకు చదివాడు? ఆతృతగా ప్రశ్నించాడు. ఏమో మాస్టారు, అవన్నీ నాకు తెలియవండి. ఇంటర్లోనే చదువు మానేసినట్టున్నాడు ముభావంగా అన్నాడు కామేశం. అయ్యో పాపం, ఎంతో తెలివైనవాడు, బాగా పైకి వస్తాడనుకునేవాడిని. ఇలా అయ్యిందా చివరికి? మాస్టర్ వేదనగా నిస్పృహగా అన్నాడు. అయితే ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటాడా? అతని ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? కుతూహలంగా ప్రశ్నించారు. అతని ఇల్లు నాకెందుకు తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడైనా ఆఫీస్ పని మీద అతనే ఇక్కడికి వస్తూ ఉంటాడు ముభావంగా అన్నాడు కామేశం. కామేశం ముభావత చూశాక చటుక్కున గుర్తుకొచ్చింది మాస్టర్కి. కామేశం ఉన్నతోద్యోగి అని, సూర్యం అతనికి చాలా కింద గుమస్తా అని. ఇంకా ఆ విషయమేమీ అడగకుండా మాట మార్చేశారు. ఆ రాత్రి మెత్తటి పరుపు మీద చల్లని గాలి వీచే ఫ్యాన్ కింద పడుకుని ఏనాడు అంతటి అదృష్టానికి నోచుకొని మాస్టారు ఆదమర్చి నిద్రపోవాల్సింది పోయి కంటికి కునుకురాక మెదడంతా ఆలోచనలతో గజిబిజై మదనపడ్డారు. కామేశం పెద్ద ఉన్నతోద్యోగి, సూర్యం అతని కింద గుమస్తా. తన అంచనాలు ఎంత ఘోరంగా తారుమారయ్యాయి. కామేశం ఎంత అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. ఎప్పుడు చదువులో అందరికంటే వెనకే, అల్లరిలో మొట్టమొదట. తన చేత చీవాట్లు తినని రోజుందా? ఏ పేపర్లోనూ 10 మార్కులు రాకపోయినా ఏదో పేరు మోసిన జడ్జి గారి అబ్బాయిని చూసి చూడనట్లు పైకి నెట్టేవారు. కానీ స్వతహాగా ఏ పరీక్ష పాస్ కాలేదు. ఆడపిల్లల్ని ఏడిపించటం, పేర్లు పెట్టడం, గోడల మీద రాయటం, మాస్టర్లను ఎగతాళి చేయటం, ఎవరన్నా ఏమైనా అంటే రౌడీ మూకను వెనకేసుకుని అల్లరి. ఇదే ధ్యాస తప్పించి చదువు లేదు.
మిగతా మాస్టర్లంతా విసుగు పుట్టి అతని కర్మానికి అతన్ని వదిలి ఊరుకున్నారు. మాస్టర్ మాత్రం ఒక విద్యార్థి అలా పాడవటం చూస్తూ ఊరుకోలేక కామేశాన్ని సంస్కరించే పనికి పూనుకున్నారు కొన్నాళ్ళు. చూడు కామేశం, సూర్యాన్ని చూసి నేర్చుకో, బాగుపడే లక్షణాలవి. మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు చూడు, ఆయన పేరు చెడకుండా ఉండాలనైనా కొంచెం చదువు. రోజుకో డ్రస్సు, నిగనిగలాడే బూట్లు కట్టుకుని స్టైల్గా తయారవటమే కానీ పొట్ట చించితే అక్షరం మొక్కలేదు. నీలాంటి వాడు నా క్లాసులో ఉండటం నాకే సిగ్గుచేటు, అవమానం. ఇలా అనేక విధాలుగా అతన్ని మంచిగా ఒకప్పుడు రెచ్చగొట్టి పౌరుషం తెప్పించి మరొకప్పుడు ప్రయత్నించారాయన. కానీ ఫలితం శూన్యం. ఆ సూర్యంగాడికి నాకు పోలిక, వాడొక పుస్తకాల పురుగు. నాకు అలా 24 గంటలు బుర్ర పుస్తకాల్లో దూర్చినట్లు రుబ్బుతాడు. నాకు అవసరం లేదు. వాడిలా చదివితే వాడికంటే బాగానే వస్తాయి మార్కులు. స్కూల్కి కుళ్ళు బట్టలు, కంపు బట్టలు వేసుకురావాలి కాబోలు. ఆ సూర్యంగాడిలా కుళ్ళు బట్టలు కట్టుకుంటే చదువు వచ్చినట్టే కాబోలు. కాస్త బాగుంటే చూడలేక ఏడుస్తారు కుళ్ళు వెధవలు. అలా నోటికొచ్చినట్లు మాస్టర్కి వినిపించేటట్టు పరుష వాక్యాలు మాట్లాడేవాడు కామేశం. ఇక ఆ తర్వాత మాస్టర్ కూడా ఆశ వదులుకుని అతని గురించి పట్టించుకోవటం మానేశారు. ఒక విధమైన ఏహ్యం ఇద్దరిలోనూ ఒకరి ఎడల ఒకరికి పెరిగి గోడలా నిలిచింది. కామేశాన్ని బాగుపరచదలుచుకున్న అవధాని గారికి కలిగిన నిరాశ అప్పట్లో అతన్ని ద్వేషించేటట్టు చేసింది. తండ్రి అర్థించాడు కాబట్టి ఎలాగో పొట్ట పోసుకుంటాడని అతని జోలికి రావటం మానేసి అతని ఉనికే పట్టనట్టు ఊరుకునేవారు. సూర్యం మొదటి నుంచి అతి వినయ విధేయతలు గల అతి చురుకైన విద్యార్థిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలివితేటలకు తోడు కష్టపడి చదువుతాడు. అందుకే అన్ని క్లాసుల్లోనూ అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే ఫస్ట్. సూర్యం అంటే అవధాని గారికి ప్రత్యేక అభిమానం. ఆయన 25 ఏళ్ల సర్వీసులో అంతటి ఉత్తమ విద్యార్థిని ఎన్నడూ చూడలేదని అంటుండేవారు. అతడు చాలా పైకి వెళ్ళి తనకు మంచి పేరు తెస్తాడని, అతనికి ఏం చెప్పినా వృధా కాదని ఇంటికి పిలుచుకుని శ్రద్ధగా పాఠాలు వేరే ప్రత్యేకంగా చెప్పేవారు. సూర్యం స్కూల్ ఫైనల్ రాష్ట్రం మొత్తం మీద మొదటివాడిగా పాస్ అయినప్పుడు ఆయన ఆనందం వర్ణనాతీతం. అతడు కాలేజీ చదువుకు వెళ్తూ ఉంటే తనకు దూరం అయిపోతున్నాడని, అలాంటి విద్యార్థి తనకింక దొరకడని ఏదో తెలియని ఆవేదన పడ్డారు. సూర్యం ఇంటర్ చదవటానికి వెళ్ళిన మరుసటి ఏడే మాస్టారు రిటైర్ అయ్యి సొంత ఊరు విజయనగరం చేరుకున్నారు. తర్వాత మళ్ళా ఇన్నాళ్లకు ఇద్దరిని ఇలా తన అంచనాలు తారుమారవ్వగా చూసిన మాస్టారు ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయారు. సూర్యం ఎందుకు ఇలా అయ్యాడు? ఆయన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు ఆయన్ని దగా చేసి వెళ్ళిపోయినప్పటిలాగే మాస్టారి మనసు ఆందోళన చెందింది. 3 రోజులు కామేశం దంపతుల బలవంతం మీద ఉండిపోక తప్పలేదు మాస్టార్కి. ఆయన అంత చిన్న చూపు చూసి నిర్లక్ష్యం చేసిన కామేశం, మాస్టార్ని ఏమాత్రం లెక్క చేయకుండా అమర్యాద చేసిన కామేశం ఈరోజు ఇంతలా మారిపోయి గతం మరిచి ఆయన్ని మర్యాదలతో ముంచెత్తుతూ ఉంటే అవధాని గారికి బిడియంగా ఉంది. వచ్చిన 2 రోజులకి కామేశానికి ఆ ప్రసక్తి ఇష్టం ఉండదని తెలిసి, కామేశం కాస్త సూర్యం ఇల్లు ఎక్కడో ఎవరినైనా చూపించమందు. ఎలాగూ ఇక్కడికి వచ్చాను, ఉన్నాడని తెలిసి చూడకుండా వెళ్ళలేను. అతని ఇల్లు తెలిసిన బంట్రోతుని ఎవరినైనా పంపిస్తే వెళ్ళొస్తాను అన్నారు మాస్టారు. సూర్యాన్ని చూడాలన్న కాంక్ష ఆయనలో మరీ ప్రబలింది. మీరు వెళ్ళేదేంటి మాస్టారు, కబురు పెడితే వాడే వస్తాడు నిర్లక్ష్యంగా అన్నాడు కామేశం. కబురు వెళ్ళిన అరగంటకు రెక్కలు కట్టుకుని నిలబడ్డ సూర్యాన్ని చూస్తూనే మాస్టారు ఆనందంతో ఎదురెళ్ళి, సూర్యం గుర్తున్నానా, ఎన్నాళ్లకు చూశాను అంటూ ఆప్యాయంగా కౌగులించుకున్నంత పనిచేశారు. మాస్టారు మీరా, ఇక్కడికెలా వచ్చారు? ఆశ్చర్యపోయాడు సూర్యం. మన కామేశం రైల్లో కనిపించి బలవంతం పెట్టి తీసుకొచ్చాడు. ఏదో ఈ విధంగా నిన్ను చూడటం జరిగింది. ఎంత మారిపోయావు, ఇదివరకటి పోలికలే లేవు. ఏమిటి ఈ ఉద్యోగంలో చేరావు, పైకి చదవలేదా? ప్రశ్నలు కురిపిస్తూ ఆప్యాయంగా అతని చెయ్యి వదలకుండా పట్టుకున్నారు. ఏదో చెప్పబోతున్న సూర్యం కామేశం రాకతో బెదిరిపోతూ నిల్చున్నాడు. చూశారా మాస్టారు మీ ముద్దుల శిష్యుణ్ణి అన్నాడు కామేశం. చూశాను నాయనా, నీ ధర్మమా అని ఇన్నాళ్లకు కలుసుకున్నాం. సూర్యం చాలా మారిపోయాడు కదో, గుర్తుపట్టలేనంత మారిపోయాడు. 30 ఏళ్లవాడు 50 ఏళ్లవాడిలాగా కనపడుతున్నాడు కాదు అన్నారు. కామేశం మొహం చిట్లించి సూర్యాన్ని ఉద్దేశిస్తూ, నిన్నటి డ్రాఫ్ట్ పూర్తయిందా, ఇవాళ తప్పకుండా వెళ్ళాలి. సూర్యం మొహం పాలిపోయింది. లేదు సార్, ఇంకా డాటా పూర్తిగా నాకు అందలేదు నసుగుతూ భయంగా అన్నాడు. అందలేదా? ఎందుకు అందుతుంది? చేతులు కాళ్ళు ముడుచు కూర్చుంటే అన్నీ వాటంతట అవి మీ ఒళ్ళోకి వస్తాయా? నేను అనగా చెప్పాను, నా ఎదురు తలాడించి అవతలు నిద్రపోతే అలా.
ఇదేం ఆఫీస్ పనా మరొకటినా? మీ ఇష్టం వచ్చినట్లు ఆడుతూ పాడుతూ చేయటానికి కఠినంగా అన్నాడు కామేశం. ఇంకొక గంటలో పూర్తి చేస్తానండి. రాత్రి 10 గంటల దాకా అక్కడే ఉన్నాను. ఈ ఉదయం 8 గంటలకే అక్కడికి వెళ్ళి ఆరంభించాను. అయినా చాలా ఉందండి, ఆపలేదు వినయంగా చెప్పబోయాడు సూర్యం. మీరెన్ని గంటలు పని చేశారో, ఎప్పుడు పడుకున్నారో అదంతా నాకు అనవసరం. నాకు కావలసింది పని. ఇంకొక గంటలో ఆ కాగితాలు నా టేబుల్ మీద ఉండాలి ఆజ్ఞాపించాడు కామేశం. అతని మాటలు ఇంకా పూర్తి కాక మునిపే కామేశానికి నమస్కారం పెట్టి మాస్టర్ వైపు బెంకంగా చూసి తల వంచుకొని గబగబా వెళ్ళిపోయాడు సూర్యం. స్నానం పలహారం అయిందా మాస్టారు? మర్యాదగా నవ్వుతూ అడిగాడు కామేశం. కళ్ళెదుట జరుగుతున్నదంతా ఏదో కలలో అన్నట్టుగా ఖిన్నుడై చూస్తున్న అవధాని గారు ఎలాగో తేరుకుని ముక్తసరిగా తల ఊపారు. మాస్టారు మొహం చూసి కామేశం కళ్ళల్లో ఒక చిన్న నవ్వు తొంగి చూసింది. ఏమిటి మాస్టారు అలా చూస్తున్నారు? ఒకనాడు అంత తెలివైనవాడు, కష్టపడి చదివే సూర్యం ఈరోజు ఇలా పనిచేయటం లేదని చీవాట్లు తింటున్నాడని ఆశ్చర్యపోతున్నారా? వాడిప్పుడు ఉత్త పని దొంగ. ఏదో చిన్నప్పుడు 100కి 100 మార్కులు కొట్టారన్న గొప్ప తప్పిస్తే ఇప్పుడు అసలు కాగితం ముట్టడు. 4 లైన్లు రాస్తే 100 తప్పులు, ఏమన్నా అంటే 90 వంకలు చెప్తాడు. విషణ్ణుడై చూశారు మాస్టారు. లీలా మాస్టర్ని మన దగ్గరే ఉంచేసుకుందాం. పాపం ఆయన ఈ వృద్ధాప్యంలో చెయ్యి కాల్చుకొని ఒంటరిగా నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడే మనతో పాటు ఉండిపోతే ఆయనకి ఈ వయసులో కాస్త సుఖంగా ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర భార్యతో అన్నాడు కామేశం. అలాగే, దానిదే ఉంది, ఆయనకు వేరే చేసేదే ఉంది. ఆయన మనకేం బరువు, తప్పకుండా ఉండిపోండి మాస్టారు లీల మనస్ఫూర్తిగా అంది. ఆ ప్రసంగమే అర్థం కానట్టు అయోమయంగా ఇద్దరి వంక చూసి కంగారుగా, అదేమిటి నేనెలా ఉండిపోతాను కామేశం? ఏదో 4 రోజులుంటే బాగుంటుంది కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండమంటారేమిటిని? నన్ను అనవసరంగా మొహమాటంలో పెట్టకు. నేను రేపొద్దున వెళ్ళిపోవటానికి నిశ్చయించాను. నాకు ఇంక అడ్డు చెప్పకు అన్నారు అవధాని గారు. మాస్టారు నా మాట వినండి. మిమ్మల్ని ఇంట్లో ఉంచుకునే యోగ్యత నాకు లేదా? మీరుండటం వల్ల మాకెంత మాత్రం కష్టం కాదు, బరువు కాదు. ఇంతలో మా సిరు సంపదలు ఏమీ తరిగిపోవు. మీరేం సంకోచించొద్దు. అది కాదు కామేశం, నువ్వు నాలాంటి వాళ్లను 10 మందిని పోషించగలవాడివి కావచ్చు. అయితే మాత్రం నేను ఎలా ఉండిపోతాను శాశ్వతంగా ఇక్కడ? నువ్వేదో అభిమానం కొద్దీ ఉండమంటే మాత్రం ఉండటం నాకేమన్నా బాగుంటుందా? ఏం మాస్టారు, ఎందుకు బాగుండదు? మీ కొడుకు ఇంట్లో ఉండరా? అలాగే నన్ను మీ రామం అనుకోండి అన్నాడు కామేశం. మాస్టర్ కళ్ళు చెమర్చాయి. అంత మాట అన్నావు చాలు నాయనా, కానీ మరీ బలవంత పెట్టకు. ఏదో దేవుడి కృప వలన ఇంకా కాళ్ళు చెయ్యి ఆడుతోంది. ఇంకొకరి మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు. ఏదో ఈ చివరి రోజులు సొంతింట్లోనే వెళ్ళదీస్తాను. మీరు మా మీద ఆధారపడటానికి ఏముంది మాస్టారు? మేము మీకు ప్రత్యేకంగా చేసేదేముంది? అన్నింటికీ నౌకర్లున్నారు. మీరు వెళ్ళిపోతామంటే నాకు చాలా కష్టం కలుగుతుంది. ఆ మాత్రం నాలాంటి వాడు మీకు చెయ్యకూడదా? అర్థింపుగా అన్నాడు కామేశం. ఉండిపోండి మాస్టారు. పిల్లలు కూడా తాతగారు అంటూ మీ చేత కథలు అవి చెప్పించుకుంటున్నారు. మాకు మాత్రం పెద్ద దిక్కు ఎవరున్నారు? మాకు ఇబ్బంది అని ఎంత మాత్రం సందేహించకండి లీల కూడా బలవంతం పెట్టింది. ఏమిటిది కామేశం? ఏదో ఒకరోజు ఉండిపోదామని వచ్చిన వాడిని ఇలా బలవంతం పెట్టడం ఏమన్నా బాగుందా? తప్పే ఉంది మాస్టారు. ఈ వృద్ధాప్యంలో చీకు చింత లేకుండా రోజులు గడపండి. ఇంకా మీరు నా మాట కాదంటానికి వీల్లేదు. ఏదో అనబోతున్న మాస్టర్కి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కామేశం. ఉదయమే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని జపం ముగించి కాఫీ పలహారాలు చేస్తారు అవధాని గారు. కాసేపు కామేశం పిల్లలతో ఆడుకుని తోటలో తిరిగి తోటమాలికి సలహాలిస్తూ చదువుకుంటూ 12 గంటల వరకు కాలక్షేపం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని లేచి కాఫీ తాగి సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి తిరిగి రాగానే వాళ్ళ కబుర్లు వింటూ వాళ్ళకి కథలు చెప్తూ కాసేపు గడిపి ఓ అరగంట అలా షికారుకు వెళ్ళి ఆఫీసు నుండి ఇంటికొచ్చిన కామేశంతో కాసేపు మాట్లాడి భోంచేసి ఏదో పుస్తకం చదువుతూ నిద్రపోవటం. ఇది అవధాని గారి దినచర్య. ఆయనకు ఈ వయసులో వేళ పట్టున శుభ్రమైన తిండి తినటం, మనుమలు లేని కొరత, ఆ ముద్దు ముచ్చట్లు కామేశం పిల్లల ద్వారా తీరటం, రామం లేని లోటు కామేశం తీర్చటం అంతా బాగానే ఉంది. చీకు చింత లేకుండా వెళ్ళిపోసాగాయి రోజులు. లీలా కామేశం కురిపిస్తున్న ఆదరాభిమానాలతో దేనికి లోటు లేకుండా సుఖంగా ఉన్న మాస్టరి మనసు అప్పుడప్పుడు ఎంతో బాధపడేది. దానికి కారణం సూర్యం.
సూర్యాన్ని చూసినప్పుడల్లా అవధాని గారి హృదయం ఆవేదనతో కుమిలిపోయేది. దైన్యంగా, నీరసంగా, అలసటతో కూడిన ఆ మొహం చూసినప్పుడల్లా ఆయన హృదయం ద్రవించేది. ఎలాంటివాడు ఎలా అయిపోయాడు? సూర్యంతో మాట్లాడే అవకాశం చిక్కలేదు మాస్టార్కి. గడిచిన నెల రోజుల్లోనూ ఎంత లేదన్నా 5-6 సార్లు సూర్యం ఇంటికొచ్చాడు. కామేశం ఇంకా లోపలుండగా అతన్ని చూసి అవధాని గారు గబగబా గదిలో నుంచి వచ్చి ఆరాటంగా ఏవో ప్రశ్నలు వేసే లోపలే కామేశం వచ్చేసేవాడు. చెప్పిన పని చెయ్యలేదనో, తప్పులు చేశాడనో, దేనికో దానికి తల వాచేటట్లు చీవాట్లు పెట్టి పంపేవాడు. ఖిన్నుడై తల వంచుకుని వెళ్లే సూర్యాన్ని చూసి అవధాని గారి మనసు క్షోభించేది. నిజంగా సూర్యం పని చేయడా? చేత కాదా? లేక కామేశం ఊరికినే కేకలేస్తున్నాడా? ఏది తెలిసేది కాదు. ఏమైనా అంత కఠినంగా, నిర్దయగా అతను మనిషే, అవమానిస్తే బాధపడే హృదయం అతనికి ఉంటుందన్న మాట మరిచి తన కింద గుమస్తా అయినంత మాత్రాన అంత అధికారం చాలాయించటం, అంత కఠినంగా మందలించటం అనవసరమేమో అనిపించి కామేశం మీద ఏహ్యం కలిగేది ఆ క్షణంలో. కానీ ఆయన మీద, తోటి వాళ్ల మీద, ఆఖరికి నౌకర్ల మీద కనపరిచే మంచి మర్యాద చూస్తే సూర్యం మీద ఆ దూకుడుకంతటికి కారణం సూర్యంలో లోపమేనేమో, ఆఫీసర్గా తన బాధ్యత అతను నెరవేరుస్తున్నాడేమో, కామేశాన్ని అనుమానించడం సరికాదేమో అనిపించేది మరుక్షణం. ఏమైనా చిన్ననాటి సహవాసం కదా, మరీ అంత కఠినంగా మందలించకుండా చనువుగా, అభిమానంగా చెప్పకూడదా అనిపించేది. ఇంతకీ తనిక్కడికి రాకపోయి ఉంటే, కామేశం ఇంట్లో మకాం పెట్టకుండా ఉంటే సూర్యం అనుభవిస్తున్న పాటలు చూడక్కర్లేకపోయేదేమో. సూర్యం గురించిన బెంగ ఆయనలో రోజురోజుకి ఎక్కువ కాసాగింది. నమస్కారం మాస్టారు. బీచ్లో ఒంటరిగా పరధ్యానంగా కూర్చున్న అవధాని గారు సూర్యం పలకరింపు విని సంతోషంతో పొంగిపోయారు. రారా సూర్యం, ఇలా ఒంటరిగా కలుసుకొని మాట్లాడాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను, వీలే కుదరటం లేదు, కూర్చో. ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఏమిటి సూర్యం, ఇలా అయిపోయావు? నువ్వెంతో పైకొస్తావనుకునేవాణ్ణి. ఇలా కామేశం కింద గుమస్తాగా చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. బాధనంతటినీ వెళ్ళగక్కారు అవధాని గారు. ఏమిటి మాస్టారు, మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? నోట్లో అక్షరం మొక్కలేని కామేశం కలెక్టర్ అవగాలేనిది నేను గుమస్తానవటంలో ఆశ్చర్యమే ఉంది. జీవం లేని నవ్వు నవ్వాడు సూర్యం. అదేనయ్యా నన్ను బాధిస్తున్నది. ఇంతకీ నువ్వు చదివెందుకు మానేవు అడిగారు. ఏం చేయటం మాస్టారు, మా ఇంటి సంగతి మీకు తెలుసు కదా. మా నాన్నగారి జీతం మీదనే ఆధారం. అలాగే ఏదో రోజులు నెట్టుకొచ్చేవాళ్ళం. నాన్నగారు ఎన్ని కష్టాలు పడైనా నన్ను పెద్ద చదువులు చదివించి పెద్ద ఉద్యోగస్తుడిని చేయాలని ఆరాటపడేవారు. బ్రతికుంటే సాధించేవారేమో. నా దురదృష్టం కొద్దీ నేను ఇంటర్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగానే గుండెపోటొచ్చి సంసార భారం నా మీద మోపి వెళ్ళిపోయారు. 2 చెల్లెళ్ళు, తమ్ముడు, తల్లి, విధవ అక్కగారు, ఇంతమందిని పోషించాలి. ఏం చెయ్యను? చదువుదామని అభిలాష ఉన్న రోజులు గడిచేది ఎలాగా? ఇంటర్ పాస్ కాగానే అతి కష్టం మీద, అతి ప్రయాసతో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చి ఆ డబ్బుతో, నా జీతంతో మా అక్కయ్య చుట్టుపక్కల చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంపాదించే ఆ కొద్దిపాటి డబ్బుతో తమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లెలే కాక నా భార్య, ఒక అబ్బాయి, రేపో మాపో ఇంకో పసికందు. ఇది నా సంసార పరిస్థితి మాస్టారు. ఏం చేయమంటారు? ఒక్క తెలివితేటలుంటే సరే, అదృష్టం ఉండాలి దేనికైనా. స్కూల్ ఫైనల్ ఒకసారి ఫెయిల్ అయి ఇంటరు, BA పార్టుల వారీగా పాస్ అయిన కామేశాన్ని అదృష్టం వరించింది కాబట్టి అతను అలా పైకి వెళ్ళాడు. అంతే, అదృష్టం బాగుండబట్టి IASకు కట్టి సెలెక్ట్ అయ్యి 4 ఏళ్లలో కలెక్టర్ అయి కూర్చున్నాడు. అయితే సూర్యం, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోకుండా చెప్పు. నిన్నెందుకు ఆ కామేశం అస్తమానం అలా కేకలు వేస్తాడు? నీకు నిజంగానే ఈ పని చేత కాదా, చేయలేకపోతున్నావా? విషాదంగా నవ్వాడు సూర్యం. ఏం చెప్పమంటారు మాస్టారు, 7 అర్థం క్రితం వరకు చేసేది గుమస్తా పనైనా సుఖంగా ఉండేవాణ్ణి. కనీసం ఆఫీసు గొడవలు నన్ను బాధించేవి కావు. ఈ కామేశం వచ్చిన దగ్గర నుంచి నా బ్రతుకు దుర్భరం అయిపోయింది. వచ్చిన వెంటనే చిన్ననాటి సహపాఠి కదా, ఏదైనా సాయం పొందవచ్చునని ఆశించి ఆనందంగా, అభిమానంగా చూడటానికి వెళ్ళాను. నన్ను చూసి మొహం చిట్లించి ముభావంగా మాట్లాడాడు. ఇక ఆ తర్వాత నన్ను ఎలాగో అలాగా ప్రతిదానికి తప్పు పట్టి ఏదో వంక ఎంచి అందరిలోనూ చిన్నబుచ్చాలని చూస్తాడు. ఏ ఆఫీసరు, ఏ గుమస్తాని కనీసం బంట్రోతునైనా ఈ విధంగా కించపరచరేమో. అతనైనా ఒక్క నాతో తప్ప మిగతా అందరితోనూ మామూలుగానే ఉంటాడు.
నన్ను మాత్రం ప్రత్యేకించి ఎన్ని విధాల బాధలు పెట్టాలో అన్ని విధాలా పెడుతున్నాడు. ఒక పూట సెలవు కోసం నానా ఆగచాట్లు పడాలి. ఒకసారి మా అబ్బాయికి ప్రాణం మీదకొస్తే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒకరోజు సెలవు తీసుకుంటే ముందు పర్మిషన్ లేకుండా సెలవు తీసుకున్నానని నానా కంగారు చేసి ఆ రోజు జీతం కోసేశాడు. క్రితం ఏడు నా భార్య ప్రసవించే రోజు ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి సెలవు కావాలంటే వీల్లేదన్నాడు. నాకు సెలవు ఉంది కాబట్టి తప్పనిసరిగా కాగితం మీద సెలవు కోరి ఇచ్చి వెళ్ళిపోయాను. అనుమతి లేకుండా వద్దన్నా సెలవు వేసుకున్నందుకు వార్నింగ్ ఇస్తూ నా పర్సనల్ ఫైల్లోకి ఎక్కించాడు. ఇలా ఎన్నని చెప్పటం. ఇతర సెక్షన్స్ పనులు కూడా నాకు చెప్పి చెయ్యలేదని తిడతాడు. కామేశం చేత చీవాట్లు తినటం ఇష్టం లేక అక్కడికి అందరికంటే ఎక్కువగా శ్రమిస్తాను. అయినా తిట్లు తప్పవు. ఈ బాధలన్నీ భరించలేక ఉన్న సొంత ఊరు సొంత ఇల్లు కూడా వదులుకోవటానికి ఇష్టపడి బదిలీ కోసం దరఖాస్తు పెడితే 2 సార్లు బుట్టదాఖలు చేశాడు. ఇంకా ఈ ఉద్యోగం మానటం అక్కటే గతి. ఇది కాస్త వదులుకొని ఈ సంసారాన్ని ఈదటం ఎలా? అందుకే అన్నీ భరిస్తూ పౌరుషం చంపుకుని బ్రతికెలాగో ఈడుస్తున్నాను. కామేశం తిట్లు మొదట్లా బాధపట్టడం లేదు. నాలో చీము నెత్తురు ఏనాడో హరించుకుపోయాయి మాస్టారు. అందుకే కామేశం నీడని ఇంకా ఇలాగే బతకగలుగుతున్నాను. విషాదంగా దైన్యంగా నీరింకినట్లున్న కళ్ళతో సూర్యం చెప్పిన మాటలకు అవధాని గారి హృదయం కుమిలిపోయింది. ఎందుకంత కక్ష కామేశానికి? నువ్వేం చేశావని? ఎప్పుడో చిన్నప్పుడు పెంచుకున్న పగ కక్ష ఇలా తీర్చుకుంటున్నాడేమో. అంతకంటే కారణమేమీ కనపడదు నాకు. మీరొచ్చిన దగ్గర నుంచి ఈ 2 నెలల నుంచి నా పట్ల మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు మాస్టారు. నిజంగానా? జాలిగా ఆశ్చర్యంగా అడిగారు అవధాని గారు. అవును మాస్టారు, ఇది వరకటి కంటే ఇప్పుడు మరీ తిట్లు ఎక్కువయ్యాయి. పోనీయండి, రోజు ఉండే గొడవే ఇదంతా. బాధపడి ప్రయోజనం లేదు కానీ పదండి, ఒక్కసారి మా ఇంటికి రండి, ఇక్కడే దగ్గరే మహారాణిపేటలో అన్నాడు. పద, ఎన్నాళ్ళ నుంచో వద్దాం అనుకుంటున్నానయ్యా, వీలు పడింది కాదు. ఎప్పుడు ఏదో ఒక సాకుతో కామేశం పంపకుండా ఉన్నాడు. అవధాని గారు లేచి నిలబడ్డారు. అయితే మాస్టారు, మీరేమిటి కామేశం దగ్గర ఎన్నాళ్ళు ఉండిపోయారు? కామేశానికి మీ మీద ఇంత గౌరవాభిమానాలు ఎలా వచ్చాయి? మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నాడా? త్రోవలో అడిగాడు సూర్యం. అదేనయ్యా సూర్యం, ఈ కామేశం సంగతి నాకేం అర్థం కాకుండా ఉంది. నన్ను చూసింది మొదలు ఎంతో అభిమానం కురిపించి వదలకుండా ఇంటికి తీసుకొచ్చాడు. ఎంత చెప్పినా వినకుండా నన్ను ఉండమని పదే పదే ప్రాధాయపడుతూ ఉంచుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో గౌరవాభిమానాలు చూపుతున్నారు. సొంత కొడుకు కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాడు. చిన్నప్పుడు ఎన్నడూ గురువుగా నన్ను గౌరవించనివాడు ఈనాడు నన్ను ఇలా అందలం ఎక్కించి ఇంత ఆప్యాయత ఎందుకు కనపరుస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. మళ్ళా నా నుంచి ఏ ప్రయోజనం ఆశించినట్టు కనపడదు. నా వల్ల తనకే ఉపకారం లేదు. ఆఖరికి ఇంట్లో ఉంటున్నానని పిల్లలకి చదువైనా చెప్పబోతే మీకెందుకు శ్రమ మాస్టారు, వాళ్ళకి వేరే ట్యూటర్ ఉన్నాడని అది కూడా వద్దన్నాడు. నేనెంత పట్టుదలగా వెళ్ళిపోతానన్నా వదలటం లేదు. ఈ నడమంత్రపు సిరి మరి నాకు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నారు మాస్టారు. పోనీయండి మాస్టారు, మీకు ఈ వృద్ధాప్యంలో ఆసరా కల్పించడానికి దేవుడే కామేశానికి బుద్ధి పుట్టించాడేమో. రండి మాస్టారు, ఇదే మా ఇల్లు అంటూ దారి తీశాడు సూర్యం. చిన్న డాబా ఇంట్లో ఓ పక్క సందులో నుంచి వెనక భాగంలోకి నడిచారిద్దరూ. ఇంట్లో అడుగుపెట్టిన మాస్టార్కి సూర్యం ఇంటి పరిస్థితి ఎంత హీనంగా ఉందో ఎవరూ చెప్పనక్కర్లేకుండానే బోధపడింది. ఇంట్లో అందరినీ పిలిచి పరిచయం చేశాడు సూర్యం. రాకరాకొచ్చారు మాస్టారు, ఇవాళ మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. కామేశంలాగా పంచభక్ష పరమాన్నాలు పెట్టలేను కానీ ఏదో మాకు కలిగిన దానితో మేము తినేదే ఇంత అభిమానం కలిపి పెట్టడమే నేను చేయగలిగింది. శుష్కహాసం చేసి సూర్యం అన్న మాటలకు అవధాని గారు నొచ్చుకున్నారు. అదేమిటి సూర్యం, నేనేమైనా మొదటి రోజు నుంచి రాజభోగాలకు అలవాటు పడ్డవాడినా? నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా కష్టంగా ఉంటుందయ్యా అన్నారు. ఆ రాత్రికి సూర్యం ఇంట్లో భోజనం చేసి అతనితో తనువు తీరా కబుర్లు చెప్పి ఆలస్యంగా ఇల్లు చేరారు అవధాని గారు. ఏం మాస్టారు, ఇవాళ ఎక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యమైంది? గుమ్మంలోనే ప్రశ్నించాడు కామేశం. ఏం లేదు, త్రోవలో సూర్యం కనిపించి ఇంటికి తీసుకువెళ్ళి వదలకుండా భోజనం తినిపించాడు, అంచేత ఈ ఆలస్యమైంది చెప్పారు మాస్టారు. కామేశం మొహంలో రంగులు మారాయి. సూర్యమా? మొత్తానికి ముద్దుల శిష్యుడింటికి వెళ్ళారన్నమాట. విందు చేశాడా? ఏమంటాడు? కన్నీటి గాథ ఏకరువు పెట్టాడా? విందులు చేయటానికి అతనేమన్నా నీలా భాగ్యవంతుడా?
పాపం చాలా దీనంగా ఉంది అతని పరిస్థితి. వినలేకపోయాను చెప్పారు. ఏమంటాడు? నా గురించి ఏమన్నా దుమ్మెత్తిపోశాడా? ప్రశ్నించాడు కామేశం. చూడు నాయనా, పేదవాడి కోపం పెదవికి చేటన్నారు. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. ఏమనగలడు? అందులోనూ నీ మీద ఏం చెప్తాడు? నేనే భరించలేకపోతున్నాను అతని స్థితి చూసి. అతను నా ప్రియ శిష్యుడని నువ్వే అంటున్నావు. అందరికీ తెలుసు ఆ సంగతి. అందుకే ఈ రాత్రి బండికి నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను అన్నారు. కామేశం మొహం వివర్ణమైంది. కొద్ది క్షణాలు ఉండి అదోలాగా నవ్వాడు. అయితే సూర్యం కోసం మీరు బాధపడటానిగా నిశ్చయించుకున్నారన్నమాట అన్నాడు. చూడు కామేశం, నువ్వు పెద్ద అధికారివి. అందరూ నిన్ను ఆకాశానికి ఎత్తుతారు. కానీ నా సంబంధం వేరు. ఆ చనువు పురస్కరించుకుని 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అధికారం, ధనం ఇవాళ ఉండి రేపు పోవచ్చు. కానీ మమత, అభిమానం అలా క్షణికాలు కావు. అందుకే సూర్యం కష్టాల్ని నేను చూడలేకపోతున్నాను. అందులోనూ వాటికి నేను కారణం కావటం అసలు సహించలేను. అన్నింటా అదృష్ట దేవత నిన్ను వరించింది. ఏదీ దక్కని నిర్భాగ్యుడు సూర్యం. అతన్ని చూసి జాలి పట్టం మినహా ఏం చేయలేని అసమర్థుణ్ణి. ఏ కారణంతో చేసినా ఈ 2 నెలలు నన్ను ఆదరించావు. అందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. గురువుగా నన్ను గౌరవించగలిగితే ఒక చిన్న మాట. సూర్యాన్ని తోటి మనిషిగా గౌరవించు, సానుభూతి చూపు. వస్తా. నీకు నీ పిల్లలకి నా ఆశీస్సులు అంటూనే సంచి చేత పట్టుకుని బయటకు నడిచారు అవధాని గారు, ఎర్రబడిన మొహంతో చూస్తున్న కామేశాన్ని వదిలి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.